ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెడ్ బుక్ పొలిటికల్ గవర్నెన్స్ తో రక్తమోడుతుందని, ఇలాంటి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ట్వీట్ చేశారు జగన్. వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు పెడుతూ అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. అది వీలు కాకపోతే తన వాళ్ళని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారన్నారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచ్ నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు అన్నారు వైఎస్ జగన్. దాడికి సంబంధించిన వీడియో రాష్ట్రంలోని మాఫియా దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది అన్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబం మొదటి నుంచి వైఎస్ఆర్సీపీలో ఉండటం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండటం టీడీపీ నేతలకు కంటిగింపుగా మారింది అన్నారు. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా ఆయన కుటుంబం వెనకడుగు వేయలేదు అన్నారు జగన్. ఆ ప్రాంతంలో రాజకీయంగా వైఎస్ఆర్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేకే స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను ఉసిగొల్పి ఈ దాడి చేయించారు అన్నారు జగన్. ఆ వీడియోలు చూస్తే జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుంది అన్నారు. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలు వరుసగా జరుగుతున్న ఘటనలతో రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి అన్నారు జగన్. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు జగన్. రాష్ట్రంలో రాజకీయ నాయకులకు, పౌరులకు ఎలాంటి రక్షణ లేదు అన్నారు. రాజ్యాంగం, చట్టాన్ని ఉల్లంఘిస్తూ లా ఆర్డర్ కాపాడలేని ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు వైఎస్ జగన్.